రాష్ట్రంలో గోదావరి వరదలతో పరిస్థితి అల్లకల్లోలంగా ఉండగా బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేసి మార్గదర్శిపై కక్ష సాధింపులే ప్రాధాన్యతగా వ్యవహరిస్తోంది. మార్గదర్శి చందాదారుల్ని బెదిరించేందుకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలిస్తోంది. ఆదివారం వివిధ దినపత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ ఆఫ్ చిట్స్ పేరుతో జారీ చేసిన ప్రకటనపై మార్గదర్శి చిట్ ఫండ్ యాజమాన్యం స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శి చిట్ ఫండ్ పై కక్షతో చేసిన నిందారోపణలు, వాటిలోని నిజానిజాలపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఉల్లంఘనలు అబద్ధం, ప్రభుత్వ దాడి నిజం. మొదటి ఆరోపణ, మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్న టికెట్స్ కు కంపెనీ వారు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా ఈ గ్రూపునకు సంబంధం లేని సభ్యులు వేరే చిట్ గ్రూప్ చెల్లించిన చందా డబ్బుతో చెల్లింపులు పూర్తి చేశారు. ఇది చట్ట ఉల్లంఘన. నియమావళి మేరకు కంపెనీ ఆధీనంలోని టికెట్స్, వేకెంట్ చిట్స్ కు మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ వారు సొంత నిధులతో మాత్రమే చెల్లింపులు చేయాలి. వాస్తవం. ప్రతి ఒక్క చిట్ గ్రూప్లో కంపెనీ 4 మంత్ చెల్లింపులకు సంబంధించి అత్యున్నత అకౌంటింగ్ వ్యవస్థ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 2004లో జారీ చేసిన సాంకేతిక మార్గదర్శకాల ప్రకారం మ్యాండేటరీ చిట్తో పాటు ఖాళీ చిట్స్లోనూ 4 మంత్ చందాను ఖాతా పుస్తకాలలో చూపించటానికి నిర్దిష్టమైన వ్యాపార విధానాన్ని కంపెనీ నిరంతరం అవలంబిస్తుంది. ఈ విధానం ప్రకారం కంపెనీ ఎప్పటికప్పుడు తన సొంత నిధులతో మాత్రమే చందాలు చెల్లిస్తూ పుస్తకాల్లో పద్దులు రాయటం జరుగుతుంది. వాస్తవం ఈ విధంగా ఉండగా కంపెనీ చందా చెల్లించటం లేదనే పరిస్థితే ఉత్పన్నం కాదు. ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం. అంతేకాకుండా చిట్ పాడుకున్న వారికి ఎలాంటి జాప్యం లేకుండా చట్ట ప్రకారం కంపెనీ ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. ఈ వాస్తవాలన్నీ సాక్ష్యాధారాలతో కంపెనీ పుస్తకాలు నిరూపిస్తున్నాయి. చందాదారులు తగిన షూరిటీలు సమర్పించటంలో జాప్యం జరిగిన సందర్భంలో పాడుకున్న చిట్టు మొత్తాన్ని చిట్ ఫండ్ యాక్ట్ 1982లోని సెక్షన్ 22(2) ప్రకారం రెండో బ్యాంకు ఖాతాకు చట్ట ప్రకారం బదిలీ చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ చిట్టు మొత్తాన్ని కంపెనీ తన సొంత చందాలు చెల్లించటానికి వినియోగించే అవకాశమే లేదు. మరో విషయమేంటంటే చట్టంలోని సెక్షన్ 21 సబ్సెక్షన్ 1A కింద ఖాతా నుంచి స్థూల చిట్టు మొత్తాన్ని తీసుకునే అవకాశం కంపెనీకి ఉన్నప్పటికీ వ్యవస్థలో తగినంత మేర నగదు నిల్వ నిర్వహించటానికి ఆ మొత్తాన్ని సంస్థ అదే ఖాతాలోనే ఉంచుతోంది. మ్యాండేటరీ చిట్తో పాటు అవసరమైతే ఖాళీ చిట్లకు చందా సమకూర్చటానికి 4 మంత్కు ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఖాతా పుస్తకాల్లో పాడుకున్న చిట్టు మొత్తాన్ని నమోదు చేసినప్పుడల్లా బ్యాలెన్స్ షీట్లో దాన్ని బకాయిగానే చూపుతారు. ఏదైనా గ్రూప్లోని ఖాళీ చిట్లో పెట్టిన పెట్టుబడిని ఆ చిట్లోకి కొత్త చందాదారులు చేరిన వెంటనే ఎప్పటికప్పుడు నెలవారీగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారు. మ్యాండేటరీ చిట్ కాకుండా మరేదైనా చిట్ గ్రూపు పూర్తయ్యే వరకు భర్తీ కాకపోతే ఆ చిట్ను చివరి వరకు కొనసాగించటంతో పాటు ఆ గ్రూపు సభ్యుల్లోని చందాదారులకు పారదర్శకంగా పూర్తిగా చెల్లింపులు జరిగిన తరువాతే ఆ మొత్తాన్ని సంస్థ డ్రా చేస్తుంది. చివరి వరకు పెట్టుబడి పెట్టిన ఈ మొత్తాన్ని గ్రూపు గడువు పూర్తయిన చివరి నెలలో తీసుకునే సౌలభ్యం ఉన్నప్పటికీ బ్రాంచ్ల నగదు నిల్వలను బలోపేతం చేయడానికి ఆ మొత్తాన్నంతా వ్యవస్థలోనే ఉంచటం జరుగుతుంది. కనుక మ్యాండేటరీ చిట్లు, తాత్కాలికంగా ఖాళీగా ఉండే చిట్లకు 4 మంత్ బ్యాంకు ఖాతాలో ఉన్న నిధుల నుంచే పూర్తిగా చందాలు సమకూరుస్తున్నారు. అందుకు సంబంధించిన పద్దులను ప్రతి నెలా ఖాతా పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. అందువలన మ్యాండేటరీ చిట్లకు, ఖాళీ చిట్లకు కంపెనీ చందాలు సమకూర్చటం లేదన్న ఆరోపణల్లో ఏమాత్రం పసలేదు. చిట్లు పాడుకున్న చందాదారులకు వారికి రావలసిన మొత్తాన్ని ప్రతి నెలా ఎలాంటి జాప్యం లేకుండా చెల్లిస్తున్నట్టు సంపూర్ణమైన సాక్ష్యాలున్నందున ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం. రెండో ఆరోపణ, చిట్ కంపెనీ వారు చెల్లించాల్సిన చెల్లింపులు చేయకుండా వేరే గ్రూపునకు సంబంధించిన చందాదారుల డబ్బులను దారి మళ్లించడం వల్ల పాట పాడుకున్న చందాదారులకు చాలా ఆలస్యంగా చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించడమైనది. చిట్ పాటదారులకు కొన్ని సందర్భాల్లో 4 నెలలకు మించి చెల్లింపులు ఆలస్యం చేశారు. వాస్తవం. బ్యాంకు ఖాతాలో నిధులు అందుబాటులో ఉండటం వల్ల కంపెనీ ఎప్పటికప్పుడు చందాలు చెల్లించి ఆ విషయాన్ని ఖాతా పుస్తకాల్లో ఎప్పటికప్పుడు చూపుతోంది. అందువల్ల నగదు కొరత కారణంగా చిట్లు పాడుకున్న చందాదారులకు చెల్లింపుల్లో జాప్యం జరిగే ప్రసక్తే లేదు. అంతేకాకుండా చట్ట ప్రకారం షూరిటీలు సమర్పించటంలో జాప్యం జరిగినప్పుడు పాడుకున్న చిట్టు మొత్తాన్ని రెండో ఖాతాకు బదిలీ చేయటం జరుగుతుంది. ఒక చిట్ గ్రూపులోని మొత్తాన్ని మరో గ్రూపు చెల్లింపులకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. చట్టం ప్రకారం వివిధ గ్రూపు చందాదారుల నుంచి వసూలు చేసిన చందాలను
ఆ శాఖలో కుదుర్చుకున్న చిట్టు ఒప్పందం ప్రకారం నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. చిట్టు పాడుకున్న చందాదారుకి చట్ట ప్రకారం అదే బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు చేస్తున్నారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు చందాదారుకు, రిజిస్ట్రార్లకు తెలియపరుస్తున్నారు. చిట్ ఫండ్ చట్టం 1982లోని సెక్షన్ 22(2) ప్రకారం చిట్టు పాట మొత్తాన్ని బ్యాంకు ఖాతా నెంబర్ 1 నుంచి ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతోంది. అంతేకాకుండా చందాదారు షూరిటీ సమర్పించడంలో జాప్యం జరిగినప్పుడు ఆ మొత్తాన్ని చట్ట ప్రకారం నిర్దేశించిన ఖాతా నెంబర్ 2కి బదిలీ చేయటం జరుగుతుంది. చందా మొత్తాలను ఈ విధంగా నిబద్ధతతో వ్యాపారం ఖచ్చితంగా నిర్వహిస్తున్నప్పుడు ఒక గ్రూపుకు చెందిన చందా మొత్తాలను మరో గ్రూప్లో పాడుకున్న చిట్టుదారుల చెల్లింపులకు ఉపయోగించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎవరైనా చందాదారుడు పాట పాడుకున్నప్పుడు అతను భవిష్యత్తులో చెల్లించాల్సిన చందా మొత్తానికి సెక్యూరిటీ సమర్పించమని అడిగే హక్కును చట్టంలోని సెక్షన్ 21(1)(4)(1)కు కల్పిస్తోంది. ఇలాంటి సమయంలో చందాదారులు భవిష్యత్తులో చెల్లించాల్సిన బకాయిలను మినహాయించుకోమని కోరడంతో పాటు షూరిటీలు, గ్యారంటీలు, సెక్యూరిటీ మొత్తాలు, ఎల్ఐసి పాలసీ తనఖా, బ్యాంకు గ్యారంటీలు, ఆస్తుల తనఖా పెట్టడం లాంటివి చేస్తుంటారు. వాళ్లు భవిష్యత్తులో చెల్లించాల్సిన మొత్తానికి వీటిని సమర్పిస్తుంటారు. ఇలాంటి సమయంలో కంపెనీ తనకున్న హక్కులను ఉపయోగించుకుని సదరు చందాదారు సమర్పించిన షూరిటీల్లోని విశ్వసనీయతను పూర్తిగా విశ్లేషిస్తుంది. ఆ గ్రూపులోని చిట్లు పాడుకోని చందాదారుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ఖచ్చిత పారదర్శక విధానాన్ని పాటిస్తుంది. అది అవసరం కూడా. చిట్టు పాడుకున్న చందాదారు తగిన సెక్యూరిటీ సమర్పించిన వెంటనే కంపెనీ తక్షణం చెల్లింపులు చేస్తోంది. చిట్టు పాడుకున్న చందాదారు షూరిటీలు సమర్పించడంలో జాప్యం చేస్తే వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని తదుపరి వాయిదా చెల్లించడానికి ముందే చట్ట ప్రకారం ఆమోదించిన ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేసి అలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న వివరాలను సదరు చందాదారుతో పాటు రిజిస్ట్రార్కు లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఆరోపిస్తున్నట్లుగా చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగటం లేదు. చిట్టు పాడుకున్న మొత్తానికి సరిపడా అవసరమైనంత సెక్యూరిటీ కోరే హక్కు కంపెనీకి ఉంది. ఈ విషయంలో చట్టంలోని నిబంధనలను కంపెనీ పూర్తి నిబద్ధతతో పాటిస్తోంది. మూడో ఆరోపణ, నూతన చిట్ ప్రారంభించే సమయంలో తగు అనుమతులు పొందకుండా చిట్ మెంబర్స్ నుంచి ఎలాంటి మొత్తాలు స్వీకరించకూడదు. కానీ చిట్ ఫండ్ నియమావళిని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా పబ్లిక్ నుంచి నిధులు స్వీకరించడం జరిగింది. వాస్తవం. చిట్ ఫండ్స్ చట్టం 1982లోని సెక్షన్ 4 ప్రకారం రిజిస్ట్రార్ల దగ్గర నుంచి ప్రీవియస్ శాంక్షన్ ఆర్డర్ పిఎస్ఓ స్వీకరించిన తరువాతే కంపెనీ చందాదారుల పేర్లను నమోదు చేసుకుంటోంది. అలా నమోదు చేసుకున్న చందాదారు తన స్వీయ విచక్షణ మేరకు వేలంపాటకు ముందు చందా మొత్తాన్ని చెల్లిస్తారు. కొన్ని సమయాల్లో చందాదారు ముందస్తుగానే చందా మొత్తాన్ని చెల్లిస్తుండొచ్చు. చందాదారులు స్వీయ సౌకర్యార్థం చెల్లిస్తే తప్ప కంపెనీ ఎప్పుడూ తొలి వాయిదా కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించమని చందాదారుడిని ప్రోత్సహించదు. అలా వచ్చిన చందాలన్నింటినీ ఖాతా పుస్తకాల్లో ప్రత్యేకంగా ముందస్తు చందాలుగా జమ చేయడంతో పాటు బ్యాలెన్స్ షీట్లో వాటిని బకాయిలు అన్న హెడ్ కింద చూపుతోంది. ప్రారంభానికి ముందే చందా మొత్తాన్ని స్వీకరించకూడదని చిట్ ఫండ్స్ చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదు. దాన్ని నిరోధించే నిబంధన కూడా ఎక్కడా లేదు. అయితే కంపెనీ ప్రతిష్టను దిగజార్చటానికి రిజిస్ట్రార్లు ఊహాజనితమైన, నిరాధారమైన తప్పుడు ఆరోపణలు పదే పదే వల్లవేస్తున్నారు. నాలుగో ఆరోపణ, చిట్ గ్రూపులోని చందాదారులు వారి అవసరాలకు చిట్ పాట పాడుకోగా వారికి సకాలంలో చిట్ మొత్తాన్ని చెల్లించకుండా చిట్ నిబంధనల పేరుతో సరైన హామీలను, సెక్యూరిటీ సమర్పించలేదనే కారణంతో మరియు వడ్డీ ఆశ చూపించి భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాకు హామీగా, సెక్యూరిటీగా చిట్ మొత్తాన్ని కంపెనీ వద్దే డిపాజిట్ చేసుకుని 4% లేదా 5% వడ్డీ చెల్లిస్తామని రసీదులు ఇచ్చి ఎలాంటి మొత్తాలు చిట్ పాడుకున్న వారికి చెల్లించకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. వాస్తవం. చిట్టు పాడుకున్న చందాదారుడు ఇకపై చెల్లించాల్సిన చందా మొత్తాలను తగిన పూచీకత్తును పొందేందుకు చట్టంలోని సెక్షన్ 21(1)(e) ప్రకారం ఫోర్మన్కు పూర్తి హక్కు ఉంది. చిట్ ఒప్పందంలో ఉన్న పద్ధతిని అనుసరించి చందాదారులు తాము ఇకపై చెల్లించాల్సిన మొత్తాలను మినహాయించుకోవాలని స్వయంగా కోరినప్పుడు పూచీకత్తు, షూరిటీలు ఇవ్వడం, హామీ, సెక్యూరిటీ మొత్తాలు చూపించటం, ఎల్ఐసి పాలసీలను తాకట్టు పెట్టడం, బ్యాంకు గ్యారంటీ ఇవ్వటం, ఆస్తులు తాకట్టు పెట్టడం వంటివి చేస్తారు. కంపెనీ కార్పొరేట్ కార్యాలయం తనకున్న హక్కును వినియోగించుకుంటూ వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. హామీగా చూపిన షూరిటీలను నిర్దిష్టంగా పరిశీలించే విధానాన్ని అమలు చేస్తుంది. గ్రూపులో చిట్ ఇంకా పాడుకోని చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇది ఖచ్చితంగా పాటించాలి. చిట్ పాడుకొని కంపెనీని సంతృప్తిపరిచేలా
తగిన హామీలు సమర్పించిన వారికి త్వరగా, సులభంగా చెల్లింపులు చేయటంలో చిట్ ఫండ్ పరిశ్రమలో పారదర్శకమైన విధానాలు అవలంబిస్తున్నట్లు గత 6 దశాబ్దాలుగా మార్గదర్శికి పేరుంది. చందాదారుడు కోరుకున్నట్లయితే భవిష్యత్తులో ఇంకా చెల్లించాల్సిన వాయిదాల సొమ్ముకు సెక్యూరిటీ మొత్తాన్ని ఫోర్మన్ అనుమతించవచ్చని చిట్ ఫండ్ చట్టంలోని నిబంధనలతో పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2016లో జారీ చేసిన 3వ అధ్యాయంలోని మార్గనిర్దేశకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా చిట్ ఫండ్ వ్యాపారాన్ని మిస్లేనియస్ నాన్ బ్యాంకింగ్ కంపెనీలుగా ఆర్బీఐ వర్గీకరించింది. అందువల్ల ప్రస్తుత లేదా భవిష్యత్తు వాయిదాలుగా చెల్లించే చిట్ చందా మొత్తాలను డిపాజిట్గా పరిగణించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా స్వీకరించిన చిట్ చందాలు డిపాజిట్ నిర్వచనం పరిధిలోకి రానేరావు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఆర్బీఐ చట్టంలోని 45I బీబీ సెక్షన్ డిపాజిట్కు ఉన్న నిర్వచనాన్ని పూర్తిగా స్పష్టం చేస్తోంది. 5వ ఆరోపణ, మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ శాఖకు చెందిన ఖాతా నిర్వహణ చిట్ నియమావళి మేరకు ఆ శాఖకు సంబంధించిన ఫోర్మెన్ ఆధీనంలో ఉండాలి. కానీ ఈ శాఖలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల నిర్వహణ ఆ శాఖ ఫోర్మెన్ కాకుండా వారి కేంద్ర కార్యాలయంలో పనిచేసే అనధికార సిబ్బందిచే నిర్వహిస్తూ చిట్ నిధులను చట్టవిరుద్ధంగా దారి మళ్లిస్తున్నారు. వాస్తవం. చట్ట నిబంధనలు, నియమాల ప్రకారం ప్రతి బ్రాంచి 3 బ్యాంకు ఖాతాలు ఖచ్చితంగా నిర్వహిస్తుంది. ఫోర్మన్ అంటే కంపెనీకి అధీకృత ప్రతినిధిగా బ్రాంచి మేనేజర్ వ్యవహరిస్తారు. బ్రాంచి బ్యాంకు ఖాతాల నిర్వహణ, కార్యకలాపాల నియంత్రణలపై మేనేజర్లకు పూర్తి అవగాహన ఉంటుంది. బ్రాంచ్లో చిట్టు కార్యకలాపాలన్నింటికీ మేనేజర్ ఇన్ఛార్జిగా ఉంటారు. సమర్థమైన కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థ కోసం హైదరాబాద్లోని కంపెనీ నమోదిత కార్యాలయంలో సీనియర్ సిబ్బందికి బ్రాంచి మేనేజర్ల సూచనల మేరకు చెక్కులపై సంయుక్తంగా సంతకాలు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. బ్రాంచి మేనేజర్ల సూచనల మేరకే చెక్కులు జారీ చేసి చందాదారులకు పంపిణీ కోసం వాటిని బ్రాంచీలకే పంపిస్తారు. చట్టప్రకారం కార్యకలాపాలన్నీ బ్రాంచీలలోనే నిర్వహించబడుతున్నాయన్నది వాస్తవం. చందాదారుల నుంచి వసూలైన చందా మొత్తాలు ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాల్లో జమ చేయటం జరుగుతుంది. చిట్టు పాడుకున్న చందాదారులకు ఈ ఖాతాల నుంచే ప్రైజ్ మొత్తాలను చెల్లించటం జరుగుతుంది. అంతేకాకుండా షూరిటీ సమర్పించటంలో జాప్యం జరిగినప్పుడు చెల్లించాల్సి ఉన్న చిట్టు మొత్తాలను చిట్ ఫండ్ చట్టం 1982లోని సెక్షన్ 22(2) ప్రకారం ప్రత్యేక బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడానికి ఈ మొత్తాలను వినియోగిస్తారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే చందాదారుల నుంచి ఎప్పటికప్పుడు వసూలైన మొత్తాన్ని ప్రైజు చెల్లింపులకు మాత్రమే ఎలాంటి జాప్యం లేకుండా వినియోగించటం జరుగుతుంది. ఈ సందర్భంలో బ్రాంచీలలోని నిధులను దారి మళ్లించే అవకాశమే ఉత్పన్నం కాదు. ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారమైంది. అందువల్ల కార్పొరేట్ కార్యాలయం నుంచి బ్యాంకు ఖాతాలను సమర్థవంతంగా కంపెనీ నిర్వహించడం జరుగుతున్నందున బ్రాంచీ నిధులను దారి మళ్లించే అవకాశమే ఉత్పన్నం కాదు. ఈ ఆరోపణ 100% నిరాధారం. 6వ ఆరోపణ, చందా చెల్లింపులలో డీఫాల్ట్ అయినా లేదా ఎలాంటి చందా చెల్లించని వారి పేరు మీద చిట్ పాట పాడి నిబంధనలకు విరుద్ధంగా సదరు మొత్తాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. వాస్తవం. సకాలంలో కిస్తీలు వసూలు కాకపోవడమనే సమస్య ఆర్థిక రంగంలో సహజంగానే తలెత్తుతూ ఉంటుంది. చందాదారులతో పరస్పర విశ్వాసం ప్రాతిపదికన కంపెనీ నడుస్తుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా చిట్ గ్రూపును నడిపిస్తుంది. ప్రతి నెలా తన వాటా కిస్తీని చెల్లించిన తరువాతే వేలంపాటలో పాల్గొనటానికి చందాదారుకు అనుమతి లభిస్తుంది. వేలంపాటలో చందాదారు పాడుకున్న ప్రైజ్ మనీ మొత్తం నుంచి గతంలో బకాయి పడిన సొమ్మును కంపెనీ మినహాయించుకుంటుంది. భవిష్యత్తు కిస్తీలకు అవసరమైన పూచీకత్తు సమర్పించిన తరువాతే మిగిలిన మొత్తాన్ని చందాదారుకు కంపెనీ అందజేస్తుంది. సరైన పూచీకత్తు లభించక పాడుకున్న మొత్తాన్ని చందాదారుకు చెల్లించని పక్షంలో చిట్ అగ్రిమెంటులో పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 22(2) ప్రకారం తదుపరి వాయిదాకు ముందే అధీకృత బ్యాంకులోని ప్రత్యేక ఖాతాలో జమ చేయటం జరుగుతుంది. ఇలా జమ చేయడానికి గల కారణాలను చిట్టు పాడుకున్న చందాదారుతో పాటు రిజిస్ట్రార్కు కూడా లిఖితపూర్వకంగా కంపెనీ ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అందువల్ల నిబంధనలకు విరుద్ధంగా సదరు మొత్తాలను వినియోగించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. చిట్టు పాడుకున్న చందాదారు సరైన పూచీకత్తు సమర్పించకపోవటం వల్ల బ్యాంకు ప్రత్యేక ఖాతాలో జమ చేయాల్సి వచ్చిన ప్రైజ్ మనీని ప్రతి 6 నెలలకోసారి చెల్లించాల్సిన కిస్తీలకు సర్దుబాటు చేయడం జరుగుతుంది. చిట్ గ్రూపులోని ఇతర చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసమే కంపెనీ ఈ సర్దుబాటు చేస్తూ ఉంటుంది.
ఇలా ఓ క్రమ పద్ధతిలో చందాదారు ప్రైజ్ మనీని చిట్ గ్రూపునకు బదిలీ చేయటం వల్ల దీనికి సంబంధించిన మిగులు సొమ్ము ఏదీ కంపెనీ వినియోగించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ చందా మొత్తాలు తత్సంబంధిత చిట్ గ్రూపునకే వినియోగించటం జరుగుతుంది. బ్యాంకు ప్రత్యేక ఖాతాలో ఉంచిన సొమ్మును సంబంధిత చిట్ గ్రూపునకే సకాలంలో బదిలీ చేయాల్సి ఉన్నందున అటువంటి మొత్తాలను అక్రమంగా దారి మళ్లించే పరిస్థితే ఉత్పన్నం కాబోదు. ఈ ఆరోపణ పూర్తి నిరాధారం. 7వ ఆరోపణ చిట్ ఫండ్ చట్టం 1982లోని సెక్షన్ 24 మరియు రూల్ 28 నిబంధన మేరకు సమర్పించాల్సిన బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షెడ్యూల్ 1, 2 మేరకు సంబంధిత పర్యవేక్షణ అధికారులకు సమర్పించవలసి ఉన్నప్పటికీ ఎలాంటి బ్యాలెన్స్ షీట్లు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు సమర్పించకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. వాస్తవం. బ్యాలెన్స్ షీట్ తయారీ సమర్పణ గురించి 1982 చిట్ ఫండ్ చట్టంలోని 24వ సెక్షన్ చెబుతోంది. ప్రతి ఫోర్మెన్ కంపెనీల చట్టం 1956 ప్రకారం ఆడిట్ చేయబడిన లేదా చిట్ ఫండ్ చట్ట ప్రకారం పార్ట్ 1, 2 ఏది వీలైతే అది సమర్పించాలని చట్టం స్పష్టంగా వెసులుబాటు కల్పించింది. చట్ట ప్రకారం అర్హత కలిగిన ఆడిటర్లు ధృవీకరించిన ఆస్తి అప్పుల పట్టి, లాభనష్టాల ఖాతాలు చట్టం నిర్దేశించిన గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది. చిట్ ఫండ్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా కంపెనీ ఎప్పటికప్పుడు ఆడిట్ చేయబడిన ఆస్తి అప్పుల పట్టీలు, లాభనష్టాల ఖాతాలను సెక్షన్ 24 ప్రకారం రిజిస్ట్రార్లకు సమర్పించటం జరిగింది. ఇప్పటివరకు గత 60 సంవత్సరాల్లో రిజిస్ట్రార్ల నుంచి ఎలాంటి నోటీసులు రావడం కానీ, వివరణలు కోరిన సందర్భం కానీ లేదు. వాస్తవంగా సెక్షన్ 24(1) ప్రకారం ఆడిట్ చేయబడిన ఆస్తి అప్పుల పట్టి, లాభనష్టాల ఖాతాలు తదితర వివరాలను లేదా చిట్ ఫండ్ చట్టంలోని పార్ట్ 1, 2 నమూనా పట్టిక ప్రకారం ఏది వీలైతే అది సమర్పించాలని చట్టం నిర్దేశిస్తోంది. అంతేకాకుండా రూల్ 28(2) ప్రకారం ప్రతి చిట్కు ఆస్తి అప్పుల పట్టి, లాభనష్టాల ఖాతాలు సమర్పించాలని చట్టంలోని నిబంధనలు నిర్దేశించలేదు. చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం రూల్ 28(2)కి నిర్దేశించే అధికారం సంక్రమించలేదు. కనుక ప్రతి చిట్ గ్రూపుకు ఆస్తి అప్పుల పట్టి, లాభనష్టాల ఖాతాలను రిజిస్ట్రార్కు సమర్పించాలని చట్టం నిర్దేశించలేదు. చిట్ గ్రూపులు వేలల్లో ఉన్నప్పుడు చిట్ గ్రూపుల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవటం, ఆస్తి అప్పుల పట్టీలు, లాభనష్టాల ఖాతాలను తయారు చేయటం ఆచరణలో సాధ్యం కాని విషయం. ఆంధ్రప్రదేశ్లో 1900కు పైగా చిట్ గ్రూపులు నిర్వహిస్తున్న మార్గదర్శికి ఇది ఎలా సాధ్యమవుతుంది? అంతేకాకుండా చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 89లోని నిబంధనల ప్రకారం వ్యాపారం మొత్తానికి ఆస్తి అప్పుల పట్టి, లాభనష్టాల ఖాతా సమర్పించాలన్నది సుస్పష్టం. కనుక 28(2) నిబంధనకు చట్ట ప్రకారం చిట్ గ్రూపుల వారీగా బ్యాలెన్స్ షీట్లను డిమాండ్ చేసే అధికారం లేదని స్పష్టమవుతోంది. అంతేకాకుండా అసాధ్యమైన వాటిని వ్యాపారంలో అమలు చెయ్యాల్సిందేనని చట్టం ఎప్పుడూ నిర్దేశించిన సందర్భాలు లేవు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఎల్ఐసి వర్సెస్ సిఐటి 219 ఐటీఆర్ 410, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ నర్మదా బచావో ఆందోళన్ 2011 7 SCC 639 కేసుల్లో స్వయంగా సుప్రీంకోర్టే స్పష్టీకరించింది. నెలాఖరులో చిట్టు వేలం జరిగే సమయంలో మార్గదర్శి ఖాతాదారుల్లో అనుమానాలు రేకెత్తించడానికి, చెల్లింపులు జరగకుండా సంస్థను దెబ్బతీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇటువంటి ప్రకటనలు విడుదల చేస్తోందని మార్గదర్శి పేర్కొంది.